రైట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ప్రస్తుతం మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అటు ఉమ్మడి నిజామాబాద్, మెదక్లో భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ఇక అర్గొండలో 36.38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బికనూరులో 23.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఇంత వర్షం కురవడంతో జనజీవనంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఇక పాత రాజంపేటలో 21.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మెదక్లోని నాగ్పూర్లో 20.88 సెంటీమీటర్లు, సర్దానాలో 19.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అటు ఏపీ, తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూడొచ్చు, రోడ్డు అక్కడ కోతకు గురైంది. దీంతో రోడ్డు మీద ఎవరు వెళ్ళొద్దు అంటూ అక్కడ స్థానికులు చెట్లను వేస్తూ ఉన్నారు. రోడ్డు మీద ఎవరు రావద్దని. మధ్యలో ఎంత భారీగా గుంత పడిందో చూడొచ్చు. భారీ వర్షాలకి ఇప్పటికే చాలా రోడ్లు కొట్టుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే చాలా గ్రామాలు అంధకారంలో ఉంటూ ఉన్నాయి. రోడ్డు ఎంత మేర కుంగిపోయిందో చూడొచ్చు. ఇది గమనించిన అధికారులు, అలాగే అక్కడ కొంతమంది స్థానికులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. రోడ్డు భారీగా గుంత పడిపోయింది. రోడ్డు మీద వెళ్లే పరిస్థితి లేదు. సో దాన్ని అంటే ప్రమాదాల్ని నివారించడానికంటూ అక్కడ అధికారులు అలాగే స్థానికులందరూ కూడా రోడ్డు అక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అంటూ చెట్లను వేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూడొచ్చు, నాగ్పూర్ వాగులో కుట్టుకుపోయిన కారు అది. ప్రస్తుతం కొంతమంది ఔత్సాహికులు ఇలాంటి సమయంలో సాహసం చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి సాహసమే అనుకుంటాను ఇది. ఎందుకంటే భారీగా వర్షం కురుస్తోంది, రోడ్డు ఏదో తెలియట్లేదు, చెరువు ఏదో తెలియట్లేదు. అయినా సరే కొంత దూరమే కదా, వెళ్ళిపోదామన్న ఒక ఆలోచన చాలా బాధలకు గురి చేస్తుంది. ప్రస్తుతం అలాంటిదే ఆ సిచ్యువేషన్. రోడ్డు మీద వెళదామనుకుంటారు, కానీ అక్కడ వాటర్ ఫోర్స్ అంటే నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంటుందో మనం చెప్పలేము. ఆ నీటి ధాటికి ఆ టైర్స్ కూడా పైన గాల్లో లేచి ఉంటాయి. సో మన ప్రమేయం ఏమీ లేదు. కారు ప్రవాహం ఎటు వెళితే అటు వెళ్ళడం తప్ప. కాబట్టి ఇలాంటి సాహసాలు ఎవరు చేయొద్దు. కాసేపే కదా వెళ్ళిపోతామని అనుకోవద్దు. భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు, రోడ్లు అన్నీ కూడా ఏకమతమైపోయి ఉన్నాయి. సాహసాలు ఎవరు కూడా చేయకండి, జాగ్రత్తగా ఉండండి అంటూ బిగ్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం నాగ్పూర్ వాగులో కొట్టుకుపోతున్న కార్ని చూస్తున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితం మెదక్లో కూడా భారీగా వర్షం కురిసింది, మనందరం చూసాం. హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా కూడా నీట మునిగిపోయి కనిపించింది. చాలా మంది స్థానికులు రోప్ల సహాయంతో అక్కడ హైట్ ఉన్న ప్లేసెస్కి చేరుకుంటున్నారు, తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్నాయి వర్షాలు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండడంతో జనమైతే అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అర్గొండలో అత్యధికంగా 36.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు బికనూరులో 23.8 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 21.53 సెంటీమీటర్లు, మెదక్లోని నాగ్పూర్లో 20.88 సెంటీమీటర్లు, సర్దానాలో 19.83, కామారెడ్డిలోని లాచాపేట్లో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక దోమకొండలో 16.5, మెదక్ జిల్లా రామాయంపేటలో 16.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొన్న మధ్య మనం చూసాం, హైదరాబాద్లో కేవలం 8-10 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎంత భయంకరమైన దృశ్యాలు కనిపించాయో, అలాంటిది ఇప్పుడు దాదాపు 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఒక్కొక్క ప్రాంతంలో. అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వరద ఎంత భీకరంగా ఉంటుందో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా సేఫ్గా ఉన్నాం, ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తూ ఉన్నాం, అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నాం. కానీ ప్రత్యక్షంగా చాలా మంది స్థానికులు అక్కడ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పైన వర్షం పడుతోంది, కింద వరద నీరు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలపైన దృష్టి పెట్టారు. కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయినప్పటికీ కూడా సహాయం చేయడానికి అధికారులు అందరూ కూడా సమాయత్తమైనప్పటికీ కూడా మారుమూల గ్రామాలకి చేరాలి అని అంటే ఇంకా అక్కడ వరద ఉధృతి తగ్గాలి, వాతావరణం అనుకూలించాలి. ఇప్పటికే చాలా మంది లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సహాయ శిబిరాలకు తరలించారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొద్దిసేపటి క్రితం మనం చూసాం, కామారెడ్డి లింగంపేట్ దగ్గర కొంతమంది బీహారీ యువకులు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా
వాటర్ ట్యాంక్ పైకెక్కి తమని రక్షించాలి అన్నట్టు హాహాకారాలు చేశారు, ఆర్తనాదాలు చేశారు. దీంతో అక్కడ స్పాట్కి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా రక్షించి బయటకు తీసుకొచ్చింది. దాదాపు 10 మంది కార్మికులు అక్కడ బయటకు వచ్చారు. ప్రస్తుతం ఒక విండోలో మనం చూస్తున్నాం రోడ్డు ఎంత మేర కుంగిపోయింది. ఇప్పటికీ మనం చాలా చోట్ల చూసాం రోడ్డు కొట్టుకుపోతోంది, రోడ్డు కోతకు గురైంది. సముద్ర తీరంలో చూస్తుంటాం ప్రస్తుతం భారీ వర్షాలకు ఒక్కసారిగా కామారెడ్డి లింగంపేట వెళ్లే రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడ వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణ వ్యాప్తంగా దంచుకొడుతున్న వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సాగర్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? యశోమతి, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. సో ఇప్పటికే రోడ్లు జలమయమవుతున్న పరిస్థితి. ఇటు NH-44 పూర్తిగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి, రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితి. ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా ప్రధానంగా పెద్ద ఎత్తున జనజీవం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయిన పరిస్థితి. అయితే కామారెడ్డి జిల్లా, ఇటు మెదక్ జిల్లాలో ఇప్పటికే హవేలీ గన్పూర్ మండలంలో భారీ వర్షపాతం నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ధూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి గ్రామస్తులను వరద పూర్తిగా ముంచెత్తింది. ఇళ్లలోకి, గ్రామాల్లోకి పూర్తిగా వరద నీరు ప్రవహించినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు. దీంతో పాటుగా మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో ఈ వర్షపాతం నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డిలోని ఆర్కొండలో అత్యధికంగా 36.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బికనూరులో 23.8, పాత రాజంపేటలో 21.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగపూర్లో 20.88. మొత్తం కామారెడ్డి, మెదక్ జిల్లాను మొత్తం భారీ వర్షాలు ముంచెత్తినాయని చెప్పుకోవచ్చు. దాదాపు NH-44లో ఉన్నటువంటి పరిసర కాలనీలన్నీ పూర్తిగా జలమైన పరిస్థితి. సో ఓ హాస్టల్లో కూడా 350 మంది విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వర్షాలపైన భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో సిఎస్ కొన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో, మెదక్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే అప్రమత్తం చేసి స్థానికంగా వరద నీటిలో చిక్కుకున్నటువంటి వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మెదక్ జిల్లాలో వరదలో మొత్తం 12 మంది చిక్కుకున్నారు. అందులో వారు సాయం కోసం కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఎస్తో, చీఫ్ సెక్రటరీతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడారు. అవసరమైతే, ఎందుకంటే హెలికాప్టర్ సాయం అవసరం ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ని పంపించమని కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హవేలీ, గన్పూర్, రాజీపేట తండాలో వాగులో దాదాపు ఆటోలో వెళ్ళి 8 మంది చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆటో కొట్టుపోయిన నేపథ్యంలో ప్రాణాలతో కొంతమంది బయటపడ్డారు. మిగతా వారు మాత్రం సాయం కోసం ఆ వాగులో ఎదురు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. హవేలీ, గన్పూర్, నాగపూర్ వద్ద కొట్టుకుపోయిన కారు, ఆ కారులో దాదాపు 4 ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ 4 ఎవరు అనేది వివరాలు ఇప్పటికీ అధికారులు సేకరిస్తున్నారు. వారికి సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు. ఇటు మరోవైపు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో కూడా గేదెలు మేపడానికి వెళ్ళిన 5 గల్లంతైనట్లుగా కూడా తెలుస్తుంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు. వెంటనే అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే మెదక్, కామారెడ్డి 2 జిల్లాలను పూర్తిగా వరదలు ముంచెత్తాయి. వరద నీటిలో పూర్తిగా జనజీవనం స్తంభించింది. ఇటు చెరువులు, వాగులు పూర్తిగా వరద ప్రభావంతో కాలనీలు, గ్రామాలు పూర్తిగా జలమయమైపోయిన వారం రోజుల పాటు కురిసిన వర్షాలకే మొత్తం చెరువులు, కుంటలు అన్ని కూడా నిండు కుండల్ని తలపించాయి. మళ్ళీ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఇటు మేజర్గా మెదక్, అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తండాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇంకా 3 రోజులు వర్షాలు పడతాయంటున్నారు. ఎలాంటి సహాయక చర్యలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? వారందరినీ రక్షించడానికి హెలికాప్టర్ల సహాయం కూడా తీసుకుంటామంటారు. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇవ్వగలరా?
యశ్వమతి ఖచ్చితంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు జిల్లాల కలెక్టర్లతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. సమన్వయం చేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్డీ బృందాలను సహాయం తీసుకోవాలి, వెంటనే చిక్కుకున్నటువంటి గ్రామాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వరదల్లో చెరువు నీటి వరదల్లో కూడా చిక్కుకున్న వారిని కూడా సురక్షితంగా రక్షించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఋతుపవనాలు కొంత దిశ మారిన నేపథ్యంలోనే ఈ రెండు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను చేపట్టాలి. ఆ రెండు జిల్లాల్లో ఇప్పటికే మనం చూసాం, మొత్తం NH-44 దిగ్బంధం అయిపోయింది, భారీగా ఆ రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇటు వరదల్లో చిక్కుకున్నటువంటి దాదాపు 20 మందికి పైగా ఓవరాల్గా రెండు జిల్లాల్లో 20 మందికి పైగా ఆ వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. ఒక 2 కార్లు కొట్టుకుపోయాయి, ఒక ఆటోలో కూలీలు ఉన్నారు. మొత్తం వారిని రక్షించేందుకైతే సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మెదక్లో కామారెడ్డిలో వారి యొక్క పడవల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 10 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఇటు హాస్టల్లో 350 మంది విద్యార్థినులు చిక్కుకున్న నేపథ్యంలో వారిని కూడా వెంటనే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా ముంబైకి వెళ్లాల్సిన రైళ్లను, ముంబై నుంచి ఇటు హైదరాబాద్కు రావాల్సినటువంటి రైళ్లను బిక్నూర్ మీదుగా రావాల్సిన, ఎందుకంటే అక్కడ వరద నీటి ప్రవాహానికి రైల్వే ట్రాక్ కూడా కొంత దెబ్బతిన్న నేపథ్యంలో ఇక అక్కడ ఉన్నటువంటి రైళ్లను కూడా కొంత తాత్కాలికంగా నిలిపేసినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 4 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటుగా మిగతా 6 రైళ్లను డైవర్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా అప్రమత్తమయ్యారు, అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే హెలికాప్టర్ను కూడా పంపించేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 20కి పైగా మంది వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పూర్తిగా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. రేపు కూడా భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అంతా కూడా విధుల్లో ఉండాలి, అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాగులు వంకల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు ఇవాళ వినాయక చవితి చాలా మంది పండుగ జరుపుకుంటున్నారు, కొంతమంది వర్షం తక్కువ దగ్గర. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నిజంగా ఈ విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనం కూడా కోరుకోవాలి. అయితే వినాయక చవితి సందర్భంగా మంటపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. విద్యుద్ఘాతం మొన్న ఏదైతే మనం చూసామో రామంతపూర్లో జరిగిన ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? యశ్వమతి ఖచ్చితంగా హైదరాబాద్తో పాటుగా ఏదైతే వర్షాపాతం భారీగా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. ఎందుకంటే తాజాగా వినాయక మండపాల వద్ద వినాయకుల్ని తీసుకువెళ్తున్న సందర్భంగా రామంతపూర్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. మండపాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వినాయకులని జనరల్గా నిన్నటి నుంచి కూడా ఇటు దూల్పేట నుంచి వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా హైదరాబాద్తో పాటుగా తరలిస్తూ ఉంటారు. సో తరలింపు చేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ అధికారులు మిగతా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ను నిలిపివేస్తూ కొంత ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాపాతం నమోదైన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, సంబంధిత మిగతా విభాగాల అన్ని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి సాగర్, ఇప్పటికే మనం చూస్తున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, ఇప్పటికే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మరో 3 రోజులు అంటున్నారు. వీళ్ళందరికీ పునరావాస కేంద్రాలు, అలాగే కొన్ని తండాస్ అన్ని మునిగిపోయి మనం చూసాం. నిజామాబాద్లో చాలా వరకు తండాస్ అన్ని కూడా మునిగిపోయినాయి. కాలనీలు కామారెడ్డిలో అయితే హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా కూడా మునిగిపోయింది. కొన్ని కార్లు కొట్టుకుపోయాయి. మొత్తం రీస్టోర్ అవ్వడానికి పరిస్థితి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లాలో తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సుమతి ఖచ్చితంగా మెదక్, కామారెడ్డి 2 జిల్లాలు భారీగా ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఆ 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ ఆదేశించిన నేపథ్యంలో అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రధానంగా పడవలు తీసుకొని సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికే 10 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు, ఎందుకంటే అక్కడి నుంచి టౌన్లకు తరలించేందుకు
కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో కొంత అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ కూడా అవసరమవుతుందని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సిఎస్ను కోరిన నేపథ్యంలో వాతావరణం కొంత అనుకూలించిన అనంతరం కూడా హెలికాప్టర్ను కూడా రంగంలోకి దిగి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సుమతి, రైట్ సాగర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. చూడొచ్చు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి విజువల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిజామాబాద్ అలాగే మెదక్ జిల్లాలు ఎక్కువగా నష్టపోయాయి. అలాగే విజువల్స్లో కనుక ఫస్ట్ విండోలో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే బిల్డింగ్స్లో వాటర్ ఇంకా పోవడానికి ప్లేస్ లేక మొత్తం మోరీల్లోంచి బయటకు వస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. చాలా మటుకు శివారు ప్రాంతాల్లో హాస్టల్స్ ఉంటాయన్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం హాస్టల్స్లో పరిస్థితి అలా ఉంది. ప్రతి ఒక్క చోట కూడా కిందంతా కూడా నీళ్లు, బురదమయం, ఎక్కడా కూడా మొత్తం నీళ్లతో నిండిపోయి ఉండడంతో నీళ్లు పోవడానికి ఎక్కడా ప్లేస్ లేకపోవడంతో వాటర్ అంతా కూడా బ్యాక్ వచ్చేస్తోంది. రెండు విజువల్స్ కూడా మీకు కామారెడ్డికి సంబంధించినవి. ఒకటి శివారు ప్రాంతం అయితే, ఒకటి కామారెడ్డి సెంటర్, కామారెడ్డి సిటీ. అది ప్రస్తుతం మీరు చూస్తున్నారు, ఎక్కడో చెరువు కాదది కామారెడ్డి సిటీ. రహదారులు అలాగే మొత్తం ఏకమతం అయిపోయాయి. చెరువు ఏదో రహదారి ఏదో తెలియని సిచ్యువేషన్లో ప్రస్తుతం కామారెడ్డి మొత్తం కూడా కనిపిస్తోంది. భారీ వర్షాలు అంటే దాదాపు 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారో. ప్రస్తుతం రెండు విజువల్స్ కూడా కామారెడ్డికి సంబంధించినవే. హైవే విజువల్స్ ఓవైపు చూడొచ్చు, ఇంకోవైపు శివారు ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలనీస్ అన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయాయి. అలాగే వాటర్ ఇంకా పోవడానికి లేక చూడొచ్చు మనం ఆ సంపుల్లోంచి, ఆ మోరీలోంచి కూడా వాటర్ బ్యాక్ తన్నేస్తుంది. అంటే ఇంకెక్కడా కూడా నీళ్లు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే లోపలున్న వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఫ్లష్ కావట్లేదు. అలాగే తాగడానికి నీళ్లు కూడా ఇవాళకి రేపటికే ఉన్నాయి. ఒకవేళ ఇలాగే కనుక వర్షాలు కంటిన్యూ అయితే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అక్కడ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే హాస్టల్స్లో ఉన్న విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కామారెడ్డి అంతా కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం హైవే మీద నుంచి కూడా నీళ్ళన్నీ కూడా పారుతూ ఉన్నాయి. చూడొచ్చు ఏరియల్ వ్యూ అంతా కూడా కామారెడ్డికి సంబంధించింది. మొత్తం సిటీ అంతా కూడా మునిగిపోయి కనిపిస్తోంది. ప్రవాహం ఎంత మేర ఉందో, హైవే మీద నుంచి నీళ్లు ఎంత మేర పారుతున్నాయో మనం చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇప్పటికే కామారెడ్డి మొత్తం కూడా నీట మునిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న తండాలన్నీ కూడా నీట మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది రహదారి పైన వాహనాలు నిలిచి ఉంటే అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం ఉదయం నుంచి చూసాం. మరో విజువల్లో చూడొచ్చు, కారులో వ్యక్తి ఉన్నాడు, రహదారి అది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆ కారు ప్రవాహం ఎటు వెళితే అటు వెళ్లాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఎవరు సహాయం చేసే పరిస్థితి లేదు. ప్రవాహం అంత ఉధృతంగా ఉంది. ఇప్పటికే చాలా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి, ఎవరు కూడా ఇలాంటి సాహసాలు చేయొద్దు, కొద్దిగానే ఉంది ప్రవాహం వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన అస్సలు చేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో మనం చెప్పలేము, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేము. నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంటుందో ఎవరు అసలు అంచనా వేయలేరు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మనం అనుకున్నాం కదా ఇందాక, ప్రకృతి ప్రకోపం కూడా అలాగే ఉంటుంది. ఇంకొక విజువల్ మనం చూస్తున్నాం, అక్కడ కారులో చిక్కుకుపోయిన వ్యక్తుల్ని రక్షించడానికంటూ క్రేన్ ముందుకు కదులుతూ వెళ్తోంది. అది ఒక హైవే అయితే క్రేన్ ఆ కార్కు దగ్గరకు వెళ్ళే సమయానికి వాళ్ళను జేసీబీ ఆ ప్లేస్కి వెళ్ళే సమయానికి ఆ కారు ఒక్కసారిగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. బతుకు జీవుడా అనుకుంటుండొచ్చు, ఎందుకంటే వాళ్ళని రక్షించడానికంటూ ఆ జేసీబీ అక్కడి దాకా వెళ్ళింది. ఇంకొద్ది సమయం ఉంటే వాళ్ళని రక్షించేసేవాళ్ళు, కానీ ఆ వరద ప్రవాహానికి ఆ కారు, ఆ మనుషులు అందరూ కూడా కొట్టుకుపోయారు. మళ్ళీ ఒకసారి ఆ విజువల్స్ చూడండి. నిజంగా కళ్ళ ముందు మనుషుల్ని రక్షించడానికంటూ ఆ జేసీబీ ముందుకు వెళుతోంది. ఎందుకంటే ప్రవాహం ఎక్కువగా కనిపిస్తోంది. జేసీబీ బలమైన వెహికల్ కాబట్టి, భారీ వెహికల్ కాబట్టి అది ముందుకు కదులుతూ వెళ్తోంది వాళ్ళని రక్షించడానికి. కానీ ఈ లోపే దాని మీద బ్యానెట్ మీద నిల్చొని ఉన్నారు, కార్ బ్యానెట్ మీద. వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రవాహానికి కొద్ది క్షణం అంటే ఒక 2-3 సెకండ్ల పాటుతో కనుక ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత ముందుకి కదులుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ కారు బ్యానెట్ పైన నుంచి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎక్కడి దాకా ఆ ప్రవాహం తీసుకెళ్తుందో తెలీదు. అధికారులు అసలు ఎవరైనా రక్షించగలరో లేదో కూడా తెలీదు. కింద రోడ్డే ఉంది, కానీ ఆ వరద ప్రవాహం మనకు చెరువులా కనిపిస్తోంది.